అపూర్వ, గ్రీన్ టీ. కరెక్ట్ టైంకి నువ్వే వచ్చేసావు. ఇంక మీదట నీ గురించి నాకు అవసరం లేదు. మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాను. సరైన టైం కోసమే కాచుకొని ఉన్నావు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది అపూర్వ. ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు. నేనేం వినాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు తెలుసుకోవాలి అపూర్వ. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేస్తారా? నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకోవడం లేదా అపూర్వ? నువ్వే నా నాన్నవి. నాకు గుర్తొచ్చింది. నేను గతం గురించి తెలుసుకోవాలని అనుకోవడం లేదు. వెళ్ళిపో. నాకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నన్ను ఇలాగే వదిలేసే ప్లీజ్. నువ్వు ఇది తెలుసుకోవాలి అపూర్వ. నేను వేరెవరినో కాదు, నువ్వే. ఇంకొక 6 నెలల్లో యశోద వెళ్ళిపోతుంది. స్వప్న కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నీకు గొప్ప ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత నువ్వు బాగా సంపాదిస్తావు. కానీ నీకు నువ్వు తప్ప ఎవ్వరూ తోడు ఉండరు. ఒంటరితనమే నిన్ను వేటాడుతుంది. నువ్వు 2032వ సంవత్సరంలో కోల్కతాకి వెళతావు. అక్కడ అరవింద్ సేన అనే వ్యక్తి పరిచయం అవుతాడు. మానవత్వం, ప్రేమ అన్నీ చచ్చిపోతాయి. జీవితమే ఒక నరకంగా మారుతుంది. ఇక్కడ నాకంటూ ఎవరూ లేరు. ఇది నా ఊరు కాదు. హైదరాబాద్ వెళ్ళినా కూడా అక్కడ అదే పరిస్థితి. అందువల్ల ఇల్లీగల్గా అరవింద్ సహాయంతో ఐ డ్రాప్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇందులో ఏంటంటే 7 ఫీచర్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఎంతసేపు నువ్వు బ్లింక్ చేయకుండా ఉంటావు అంతసేపు టైం లైన్లో నువ్వు ఉంటావు. రెండవది 1 వే టికెట్. ఒక చిన్న రింగ్ని బాడీలో ఇన్స్టాల్ చేసేస్తారు. ఆ తరువాత ఐ డ్రాప్స్ వేసుకొని కళ్ళు బ్లింక్ చేశాక అయిపోతుంది. నువ్వు కడసారి కళ్ళు మూసేంత వరకు లేదా రింగు పగిలిపోతే నువ్వు తిరిగి రానే లేవు. అపూర్వ అరివుగా మారిపోయాడు. మనుషుల కుటుంబ బాంధవ్యాలు, స్నేహం, ప్రేమను వెతుక్కుంటూ నేను 1996 సంవత్సరానికి ట్రావెల్ చేశాను. 1 వే టికెట్ పెట్టుకుని. సార్ నమస్కారం. నమస్కారం. మీరు? అరివు అంటారు సార్. మైసూర్ నుంచి వస్తున్నాను. అరివా? భలే తమాసగుంది నీ పేరు. నేను దేవకి ఒకటయ్యాం. పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. నేను తనతో ఉన్నప్పుడు నన్ను నేనే మర్చిపోతాను. ప్రశాంతంగా ఉంటాను. ప్రేమ, బాంధవ్యం, కుటుంబ బంధం కూడా ఏర్పడింది. అన్నీ అనుకున్న దానికంటే ఎక్కువగానే దొరికాయి. ఒకసారి కళ్ళయ్య కూతురు రేవతికి సహాయం చేయడం కోసం టెంపరీ ట్రావెల్ చేశాను. అదే నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఆ రోజు తనకి సహాయం చేయడం కోసం నా బాడీ వేగం పెరగటం వల్ల నా రింగ్ కింద పడి విరిగిపోయింది. మ్యాక్సిమం 1 సంవత్సరమే టైం లైన్లో ఉంటాం, అంతే.